ఈ వీడియోలో మనం ప్రపంచంలోని ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. మా అమ్మాయి ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్స్తో కలిసి పారిస్ కూడా వెళ్ళింది. అప్పుడు అక్కడున్న ఐఫిల్ టవర్ చిన్న బొమ్మలాంటిది ఒకటి నాకు కొనుక్కొచ్చి ఇచ్చింది. ఆ బొమ్మ నా చేతిలో ఉన్నప్పుడు అసలైన ఐఫిల్ టవరే నా చేతిలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. చానా సంతోషపడ్డాను నేను. అందుకే నేను, మావారు ఇద్దరం కలిసి వెళ్ళి చూసొచ్చాం. ఇప్పుడు మా కల ఇప్పుడు నెరవేరిందని చెప్పొచ్చు. రండి, మీరు కూడా మాతో కలిసి చూద్దాం రండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మదురై కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగు. ఈరోజు మనం ఐఫెల్ టవర్ గురించి చూద్దాం. అంటే ఏంటంటే, ఇది పారిస్లో ఉన్న ఒక పెద్ద ల్యాండ్మార్క్. ఇది చానా ముఖ్యమైన ప్లేస్. ఎలాగంటే, మదురై వెళ్లి మీనాక్షిగుడి చూడకుండా వస్తామా చెప్పండి? అలాగే పారిస్ వెళ్లినవాళ్లు ఐఫిల్ టవర్ చూడకుండా అస్సలు రారు. అంత ముఖ్యమైన ప్లేస్ ఇది. ఈ ఐఫిల్ టవర్ ఫ్రాన్స్లో ఉంది. ఆ ఫ్రాన్స్లో ఉన్న జనాలు దీన్ని ఐరన్ లేడీ అని కూడా పిలుస్తారు. ఈ ఐఫిల్ టవర్ 1887లో కట్టడం మొదలుపెట్టారు. మా పెళ్లి సంవత్సరం 1987. అంటే దాదాపు ఇది 100 ఏళ్ల క్రితం కట్టడం మొదలుపెట్టారన్నమాట. ఇప్పుడు దాదాపు ఇది కట్టి పూర్తయి 140 సంవత్సరాలు అయిందిట. తెలుసా? కెమెరా వైపు చూడు, మనం మిద్దరం కనిపిస్తాం. కెమెరా మధ్యలో ఎవరైనా వెళ్తున్నారా? మధ్యలో ఎవరూ రావట్లేదు. మనం ఇద్దరం మాత్రమే కనిపిస్తున్నాం. మీరు వీడియో రికార్డ్ చేస్తున్నారా? అవును, అది కరెక్టే. వాళ్ళు ఇప్పుడు ఈ రోడ్డుని బ్లాక్ చేసేశారు. ఇంతకుముందు ఈ దారిలో బస్సులు తిరిగేవి. ఐఫిల్ టవర్ కింద నుండి బస్సులు వెళ్తుండేవి. జనం ఎక్కువయ్యారని బస్సుల్ని బ్లాక్ చేసేశారు. ఈ కట్టడం దాదాపు 100 అడుగుల ఎత్తు ఉంటుంది. చూడాలంటే ఒక 100 అంతస్తుల భవనం అంత ఉంటుంది. అంత ఎత్తు ఉంటుంది ఇది. ఇక్కడ చూడు, ఇంత దగ్గర నుండి ఫోటో తీస్తే బాగారాదు. కొంచెం దూరం నుండి చూసినప్పుడే బాగుంటుంది. రా, ఫోటో తీసుకోడానికి కొంచెం వెనక్కి వెళ్దాం. టవర్ 4 మూలల్లో 2 మూలల్లో లిఫ్టులు, మిగతా 2 మూలల్లో మెట్లు ఉంటాయి. ఆ కాలంలో ఇదే ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనంగా ఉండేది. దాదాపు 40 సంవత్సరాలు ఈ భవనం ప్రపంచంలోకెల్లా ఎత్తైనదిగా ఉండేది. ఈ ఐఫిల్ టవర్ ప్రపంచ అద్భుతంగా ఉండేది. జీన్స్ సినిమాలో 7 అద్భుతాలు చూపించినప్పుడు ఈ ఐఫిల్ టవర్ని కూడా చూపించారు. ఇలా తిరగొచ్చా? ఇలా రా, ఇలా పట్టుకో. నేను వెనక నుండి సపోర్ట్ చేయనా? వెనక కింద చిన్న పిల్లలు ఉన్నారు. అవును, మనం లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం. మెట్లు వేరే కాలులో ఉన్నాయి. టవర్కి 4 కాళ్ళు ఉంటాయి. ఇక్కడ ఫ్లోర్కి వెళ్లే వసతి లేదా? టవర్లో వేర్వేరు ఫ్లోర్లు ఉండవు. ఇది స్ట్రైట్గా మధ్య వరకు వెళ్తుంది. అక్కడ నుండి టవర్ పైభాగానికి వెళ్లడానికి ఇంకో లిఫ్ట్ ఉంటుంది. ఆ కాలంలో ఇప్పుడున్నట్టు మోడర్న్ లిఫ్టులు లేవు. వాళ్ళు దీన్ని ఎలా మేనేజ్ చేశారో అని నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు తాళ్లులాగే పద్ధతిని వాడారు. ఆలోచించండి, తాళ్లతోనే పైకి లాగారు. కేబుల్ అండ్ పుల్లీ సిస్టంతో నడుస్తుంది ఇది. ఇంతకాలం క్రితం తయారుచేసిన మెకానికల్ సిస్టమ్ ఇప్పటికి పనిచేస్తోందంటే నిజంగా ఆశ్చర్యమే. వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారా? అవును, దీన్ని చూసుకోడానికి టెక్నీషియన్లు ఉంటారు. అక్కడ కింద ఒక లెవెల్ ఉంది. అందుకని కొంచెం సేఫ్గా అనిపిస్తుంది. చూడు, ఆ నదిని చూడండి. అది ఎలా చుట్టూ తిరుగుతూ పోతుందో కనిపిస్తుందా? అక్కడ చూడండి, నదిలో ఒక బోటు వస్తోంది. ఆ వంపులాంటి స్ట్రక్చర్ చూస్తున్నారా? అది ఒక బ్రిడ్జి. అవును, అది కనిపిస్తుందా? ఇదే ఇక్కడ చుట్టూ తిరిగే నది. సాయంత్రం దీంట్లో బోటు రైడ్ చేస్తారు. ఇక్కడున్న భవనాలు చూడండి, అవి చానా అందంగా ఉన్నాయి. తెలుసా, ఈ భవనాలు అప్పుడే కట్టినవి. ఇక్కడున్న ప్రతి భవనం మిగతా వాటికంటే యూనిక్గా, డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈరోజు ఉదయం మేము ఆ కేథడ్రల్కి వెళ్లాం. అక్కడ చూడండి, ఇక్కడ నుండి కనిపిస్తున్న ఆ కేథడ్రల్కే వెళ్లాం. అవును, మన కళ్ల ముందు కనిపిస్తున్న ఆ కేథడ్రల్కే మేము వెళ్లాం. ఈ భవనం మొత్తం ఐరన్తో కట్టబడింది. 1120 అడుగుల ఎత్తువరకు
ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ మెటీరియల్ని వాళ్లు ఎలా పైకి ఎక్కించారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ కాలంలో క్రేన్లు ఏమీ లేనందున వీటిని ఎలా పైకి లేపారో అనేది ఒక మిస్టరీగానే ఉంది. బహుశా తాళ్లు వాడి వాటిని పైకి లాగి ఉంటారని నేననుకుంటున్నాను. ఇప్పుడైతే అన్నిటినీ సులభంగా పైకి ఎత్తడానికి మిషన్లు ఉన్నాయి. కాని ఆ కాలంలో కన్స్ట్రక్షన్ పనులు చాలా కష్టంగా ఉండేవి. దీని నిర్మాణంలో ఎక్కువ మొత్తంలో ఐరన్ వాడారు కాబట్టే ఈ భవనం ఇప్పటికీ ఇంత గట్టిగా నిలబడి ఉంది. ఇది ఇలాగే నిలబడి ఉండాలని దేవుడిని కోరుకుందాం. మనం అక్కడికి వెళ్దామా? ఆగు. గాలి బలంగా వీస్తోంది. అక్కడ మనం ఏం చేయబోతున్నాం? ఆ టవర్ని కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇదిగో కిందకి దిగే మెట్లు. జనాలు కిందకి వెళ్లడానికి వాడే దారి అదే. మీరు తప్పకుండా ఇక్కడికొచ్చి సరిగ్గా ఈ ప్లేస్లో నిలబడి చూడాలి. అక్కడికి వెళ్ళి ఆ రెయిలింగ్ పట్టుకుని చూడండి. ఆ నదిని చూడండి. గాలి బలంగా వీస్తోంది. మీకు తెలుస్తోందా? మీకు కనిపిస్తోందా? ఇక్కడ నుండి ఒలింపిక్ రింగ్స్ ఉన్న ఆ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జి మీద కూడా మీకు కనిపిస్తోందా? మేము ఆ ఒలింపిక్ రింగ్స్ స్ట్రక్చర్ దాటుతున్నప్పుడు కొన్ని ఫోటోలు తీసుకున్నాం. ఆ ఒలింపిక్ రింగ్స్ స్ట్రక్చర్ సరిగ్గా మధ్యలో అమర్చి ఉంది. రా అముధా, లిఫ్ట్లోకి వెళ్దాం. ఇక్కడ నిలబడు. జాగా ఉందా? నేను ఏదైనా పట్టుకోవాలి. లోపలికి ఎక్కడమే ఒక పెద్ద విషయం. ఇదిగో చూడు. ఆ తాడుని ఇక్కడ చూడొచ్చు. పక్కన కూడా తాళ్లు ఉన్నాయి. చూడు, ఆ తాళ్లు నెమ్మదిగా ఊగుతున్నాయి. మనం ఇక్కడే నిలబడి ఉన్నాం. మనం ఇక్కడే ఉందామా? వద్దు, వెళ్దాం. మాతో కలిసి ఈ ట్రిప్ మీరు ఎంజాయ్ చేసుంటారని అనుకుంటున్నాను. మేము కూడా ఈ అనుభవాన్ని చానా ఎంజాయ్ చేశాం. ఇది నిజంగానే చానా అద్భుతంగా ఉంది. ఇది తప్పకుండా చూడవలసిన ప్లేస్. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే దీన్ని మిస్ చేయకండి. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ మధురై కపుల్ ఇన్ యూఎస్ఏ తెలుగు ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. చానా థాంక్స్.